హలో, ఎవరు? రంగారావా? వయసు 66? అయితే మొకాల నొప్పులకి మందు కనుక్కోవాలనా? మా బాస్ ఆఫీస్ అడ్రస్ అనుకోవడానికే వారం పట్టిద్దయ్యా. నీ మొకాల నొప్పులకి మందేం కనుక్కుంటాడు? పైగా ఇది కెమిస్ట్రీ ల్యాబ్ కాదు, డిటెక్టివ్ ఆఫీస్. ఫోన్ పెట్టేయ్, మా బాస్కి కాల్ చేయాలి. హలో బాస్, ఎక్కడున్నారు? క్లయింట్స్ వెయిటింగ్ ఇక్కడ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. వచ్చింది లేటు, దానికింత బిల్డప్ అవసరమా బాస్? మహా అయితే ఎంత లేట్ అయిందిరా? గంటో అరగంటో అంతే కదా. గంట అరగంట కాదు బాస్, వారం క్రితం ఫోన్ చేస్తే అరగంట అన్నారు. తీరా చూసే ఇప్పుడు వచ్చారు. మా నాన్న కూడా లేట్ అయిపోయాడు. అయినా టీఏలు డిఏలు పిఎఫ్లు రావట్లే. ఎలా బాస్? 20 సంవత్సరాల క్రితం మా నాన్న ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ కారును మధ్యలో ఆపి కాలుగొట్ట మీకు వెళ్ళాడు. ఈయన మీకు లారీ వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది బాస్? ప్రాణం అక్కడే ఆగింది, శివం ఇంటికి వచ్చింది. మరి జాబ్? ఆత్మ వెళ్ళి చేసింది. నీకు అవసరమా? నో బాస్. వాడేంట్రా అలా చూస్తున్నాడు? వాడు వారం రోజుల నుంచి అలానే చూస్తుంది బాస్. యు మీన్ 1 వీక్? ఎస్ బాస్. అదేంట్రా తల్లో పేలు కుక్కినట్టు అలా మొబైల్ నొక్కుతుంది? అమ్మ వారం నుంచి అలానే నొక్కుతుంది బాస్. వారం రోజుల నుంచి సేంపించానమాట. ఎస్ బాస్. అదేంట్రా బ్లాక్ బోర్డ్ని చాక్పీస్తో వైట్ బోర్డ్గా మార్చినట్టు లిప్ను లిప్స్టిక్తో అలా రుద్దుతుంది? వారం రోజుల నుంచి. ఇది కూడా వారం రోజుల నుంచి సేంపించాను. ఎస్ బాస్. ఒక్కొక్కరిని విలువ ఈ రోజు నీల్ బాక్స్ ఫుల్ బాక్స్ అయిపోయింది. ఎస్ బాస్. సార్ మీరు రండి. చెప్పండి. చెప్పను. అది కాదు బ్రదర్, మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అస్సలు చెప్పను. వీడేంట్రా ఏం చెప్పనంటున్నాడు? మేధావులు ఎక్కువ మాట్లాడరు బాస్. నువ్వు మొయ్యి, తీవ్రవాదులు కూడా ఎక్కువ మాట్లాడు. దానికి ఏమంటావు? పత్రానికి పుష్పానికి తేడా తెలియదు కానీ వాడు మేధావని వీడు కన్ఫర్మ్ చేసుకొని నన్ను కన్ఫర్మ్ చేసుకోవాలి చెప్తున్నారు. అది కాదు బ్రదర్, మీ ప్రాబ్లం ఏంటో చెప్తున్నాయి కదా, మేము సాల్వ్ చేయగలం. అయినా అస్సలు చెప్పను. నేను మాత్రం ఒకటి చెప్తాను, ఒకటి చూపిస్తాను. బాస్ అబ్బా అది కాదులేరా. ఫక్ ఆఫ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. బాస్ ఇది ఆఫీస్, ఫాదర్ ల్యాండ్. ఇల్లు మీ మదర్ ల్యాండ్. అబ్బా మర్చిపోయా, ఇప్పుడు చెప్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఫాదర్ ల్యాండ్. మీ ఏజెన్సీ పేరేంటి? దివ్య దృష్టి. నీకు దూరదృష్టే సరిగ్గా లేదు. దివ్య దృష్టి అని పేరేలా పెట్టేవరా పిచ్చి పుల్క? రేయ్ సార్ సార్ కూల్. పొద్దున్నే ఇలాంటి వాడు దొరికాడేంట్రా? పోలీలేండి బాస్, బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి పిలువు. ఓకే బాస్. మేడం మీరు రండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మా బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ తను అసలు పెళ్ళే చేసుకోనంటున్నాడు. ఫిగర్ పరంగా చూస్తే బాగానే ఉన్నావు. చేసుకోవడానికి ఏమయ్యా రోగం? అదే నేను కనుక్కున్నానండి. కోట్లు సంపాదించేవాడే బ్రహ్మచారిగా బతుకుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ 30,000 సంపాదించేవాడిని నిన్ను పెళ్లి చేసుకుని పోషించలేను అని అంటున్నాడండి. ఎవరమ్మా బ్రహ్మచారి? జస్ట్ వెయిట్. ఇతను బ్రహ్మచారి.
ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో మీరే కనుక్కోవాలి. మేము చూడమ్మా, ఇది టాలీవుడ్ సెక్షన్, బాలీవుడ్ సెక్షన్ కాదు. ఒకవేళ ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో కనుక్కోవాలంటే ఏ ఐశ్వర్యాయనో ఏ కత్రినా కైఫ్నో మన ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు రాది జరీనగం, వాళ్ళని అడిగితే తెలుస్తాము. వావ్, అవునా అండి? అయితే వెళ్ళి వాళ్ళనే అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళమ్మా వెళ్ళు. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు, వాడొచ్చి చెప్పనంటాడు, ఇది వచ్చి సల్మాన్ ఖాన్కి పెళ్ళి ఏం చేసుకోలో కనుక్కోవాలంటది. ఇక నా వల్ల కాదురా. బాస్ లాస్ట్ ఒక అమ్మాయి ఉంది, అమ్మ వర్కౌట్ అయ్యేటట్టుంది. సరే వెళ్ళి పిలువు. ఓకే బాస్. మేడం మీరు రండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మరి మర్డర్ చేస్తే ఎవ్వరు కనుక్కోకూడదు, అదే మీరు కనుక్కోవాలి. వాట్? అవును సార్. ఇంతకీ ఎవరిని మర్డర్ చేయాలనుకుంటున్నావు? మా ఆయన్నే సార్. ఎందుకు? నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడనివ్వట్లేదు సార్. అమ్మని అమ్మ, 3 రోజుల పాటు మీ ఆయన లేవగానే మేకప్ లేకుండా కనపడు, 4వ రోజు దెబ్బకు సచ్చురుకుంటాడు. మీ ఐడియా సూపర్ సార్. నాది ఐడియా కాదు, ఎయిర్టెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళమ్మా వెళ్ళు. ఏంటి బాస్, మీరు ఒక మొగోడాయి ఉండి సాటి మొగోడిని చంపేయడానికి ఐడియా ఇస్తారా? అరే, అది మేకప్ లేకుండా 3 రోజులు కనిపిస్తే ఏ దయ్యమో భూతమో అని వాడే దీన్ని చంపేస్తాడు. అవునా బాస్? పదా వెళ్దాం. ఓ మర్డర్ జరిగింది, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలా? డీల్ ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి వచ్చేయండి. పదా. ఎవరు నువ్వు? సార్ నా పేరు శివకుమార్. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. ఇది దానికి సంబంధించిన ఫైల్. అయితే పద, ముందు నేను ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్